కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. నియోజకవర్గానికి చెక్కులు వచ్చాయని అధికారులు ఫోన్ చేసి పిలిచి ఇప్పుడు హైకోర్టు ఆదేశాల పేరుతో ఇవ్వబోమని చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఇచ్చి కార్యాలయానికి పిలిపించి ఇలా చేయడం ఏమిటని నిలదీశారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. హైకోర్టు తీర్పు ఆగస్టు 15కి వచ్చింది ఇవ్వద్దని. మరి ముందు 3 సంవత్సరాలు పెట్టినవి ఏం సంగతి? మాకు సంబంధం లేదు కదా. ఫోన్ చేస్తే కదా మేము వచ్చాము. మరి మా వేవి ఒక లేడీ అందరి నెంబర్ ఎక్కడ ఉన్నాయి? ఒకటే మేడం చేస్తేనే వచ్చాము. కళ్యాణ లక్ష్మి చెక్కులు 2 నెలలు ఉన్నాయి, మీరు ఎందుకు రావట్లేరు అని అన్నది. అమ్మ ఉన్నాయని తెలుసు కానీ ఇక్కడ ఫోన్లు ఎంత రాస్తే ఎలగొడతారు కదా అన్నాము. అనేటప్పటికి ఎక్కడికి వస్తే రేపు రండి అన్నది. వచ్చినాక ఇలా అంటారు ఉన్నాయి కానీ మేమేమో మాకు హైకోర్టు ఆర్డర్ ఇస్తేనే ఇస్తామంటారు. నిన్న కాల్ వచ్చిందండి, 10 ఇక్కడికి రమ్మని చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీస్ కి రండి, మీ సిరీస్ కూడా చెక్ సిరీస్ చెప్పారు 1 ఇలా అని చెప్పేసి సిరీస్ నెంబర్ చెప్పి ఇక్కడ వచ్చి చెక్ కలెక్ట్ చేసుకోండి అన్నారు. మార్నింగ్ వచ్చాక వచ్చామంటే మేము క్లియర్ గా చెక్స్ వచ్చేసాయండి, ఇక్కడే ఉన్నాయి మీ చెక్స్, వాళ్ళని అడిగి కనుక్కోండి. అన్ని కాన్స్టిట్యున్సీస్ లో ఇస్తున్నారు, మీ కాన్స్టిట్యున్సీస్ లో మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఒకసారి అక్కడే ఉండి కనుక్కోండి, చాలా మంది వస్తారు అని చెప్పారండి. అదే చెప్పారు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు వచ్చారండి, వచ్చి మాకు చెక్స్ వచ్చాయండి కానీ 1 వీక్ బ్యాకే వచ్చాయని చెప్పారు. ఇప్పుడు మాకు స్టే మాత్రం 15th వచ్చింది కానీ ముందు వచ్చిన చెక్స్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటండి? 460 చెక్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అయినా కూడా చెక్కులు ఉన్నాయి కూడా ఇవ్వట్లేదు. నైట్ అనగా ఫోన్ చేశారు మాకు. నైట్ ఫోన్ చేసినప్పుడు ఇవ్వాలి కదా చెక్కులు. చిన్న పిల్లలకి ఎత్తుకొని వచ్చామన్నా కూడా పోలీసులు పిలిపించి బయటకు నూపిచ్చారు. అది కరెక్ట్ కాదన్నా. మా చెక్కులు మాకు ఇవ్వాలి. మా చెక్కులు మాకు ఇస్తేనే మేము ఇక్కడికి వెళ్ళి కదులుతాం, లేకపోతే కదలమన్నా. అంటే ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకి స్టాప్ చేశారు. మేము చేసి 2 years అవుతుంది. గవర్నమెంట్ కూడా 3 months 4 months అవుతుంది అన్న, కానీ ఇప్పుడు చెక్స్ ఉన్నాయి కానీ ఇవ్వట్లేదు వీళ్ళు. మాకు చెక్స్ కావాలి. గవర్నమెంట్ ఆపేదే ఉంటే ఫోన్ చేసి గవర్నమెంట్ ఆపే ఉంటే ఫోన్ చేసి మీ చెక్కులు వచ్చాయని మాకు ఇన్ఫార్మ్ ఇవ్వదు కదా. హైకోర్టు తీర్పు ఆగస్టు 15కి వచ్చింది ఇవ్వద్దని. మరి ముందు 3 సంవత్సరాలు పెట్టినవి ఏం సంగతి?